యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నా. 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చదివిన వచనం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మాట్లాడి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వచనంలో నుండి చిన్న మాట విందాం. ముఖ్యంగా ప్రసంగానికి అవకాశం ఎక్కడైనా దేవుడు మీకు ఇస్తే, మీరు క్రొత్తగా వెళ్ళారనుకోండి, అదే ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా మొదట మీ రక్షణ సాక్ష్యం, అనుభవ సాక్ష్యాన్ని ముందుగా షేర్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రారంభమైతే ఎక్కడికి వెళ్ళినా షార్ట్‌కట్‌లో మీ రక్షణ సాక్ష్యం, మిమ్మును మీరు పరిచయం చేసుకోవాలి. ఎక్కడ కొత్త ప్లేస్‌కి వెళితే మిమ్మును మీరు పరిచయం చేసుకొని మీ రక్షణ సాక్ష్యం చెప్పాలి. మీ అనుభవ సాక్ష్యం కూడా చెప్పాలి. మీరెప్పుడు రక్షించబడ్డారు అనేది చెప్పాలి. రెండవదిగా, రక్షించబడిన తరువాత మీ అనుభవం ప్రభువుతో ఎలా ఉందో చెప్పాలి. ఆ తరువాత మీరు ఒక వచనం చదివి ప్రార్థన చేసి అప్పుడు మీరు ప్రసంగాన్ని స్టార్ట్ చేయాలి. మొన్న ఒక చోటకెళ్ళా. అసలు ఒక్క వచనం కూడా చెప్పకుండా ప్రసంగం చేసేసాడండి ఒకాయన. ఒక్క వచనం కూడా చెప్పలే. నేనదే ఫస్ట్ టైం. ఎవరో వినేవాళ్ళు. అక్కడక్కడ చెప్తా ఉంటే వినేవాడిని. అసలు వాక్యం ఒక్క వచనం కూడా చెప్పలేదండి. ప్రసంగం గంటన్నర, 2:30 గంటలు చెప్పాడంట ఒక్క వచనం చెప్పకుండా ఒకాయన. ఇంకా ఆళ్ళకి బైబిల్‌తో పనేముంది? అన్నీ బయటి విషయాలు చెప్తా ఉంటే బైబిల్‌తో పనేముంది ఆళ్ళకి? కనుక మీరలా కాదు. మీరు ఖచ్చితంగా బైబిల్ చదివిన తర్వాత మీకు 5 నిమిషాలు టైం ఇచ్చినా, 10 నిమిషాలు టైం ఇచ్చినా, గంట టైం ఇచ్చినా ఖచ్చితంగా అందరికి వందనాలు చెప్పాలి. ఫస్ట్ టైమ్ అయితే రక్షణ సాక్ష్యం చెప్పాలి. అనుభవ సాక్ష్యం చెప్పాలి. అందరికి వందనాలు చెప్పాలి. ఆ తరువాత వచనం చదవాలి. తర్వాత ప్రార్థన చేయాలి. తర్వాత ఇందులో ఉన్న విషయాలు మీరు ప్రస్తావించాలి. మీరేదైతే చదివించారో అది. తర్వాత మీరు ఎప్పుడైతే ఒక సబ్జెక్టు ప్రారంభించారో, ఆ సబ్జెక్ట్‌ని ఖచ్చితంగా కన్క్లూడ్ చేయాలి. సబ్జెక్టు ప్రారంభించి ఎక్కడెక్కడికో దేశమంతా తిరిగి రాకూడదు. సబ్జెక్ట్ డీవియేట్ కాకూడదు. ప్రసంగికుల యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, ఎక్కడ ఆరంభించామో మళ్ళా తిరిగి అక్కడికే రావాలి. అక్కడే దాన్ని కన్క్లూడ్ చేసి ముగించాలి. ఎంత టైం అయితే అంత టైంలో. ఇవన్నీ సూత్రాలు. తర్వాత ప్రసంగం చేసేటప్పుడు నేరుగా సంఘాన్ని చూస్తూ ప్రసంగం చేయాలి. కిటికీలకో, తలుపులకో, పైన ఫ్యాన్‌లకో ప్రసంగం చేయకూడదు. చాలామంది ఏం చేస్తారో తెలుసుగా మీకు? కిటికీల వంక చూస్తా ఉంటారు. తలుపుల వంక చూస్తారు. పైకి ఫ్యాన్‌ల వంక చూస్తా ఉంటారు చర్చిలో. చూసారా ఇలాంటోళ్ళని? నేరుగా ప్రజలు వింటున్నారో లేదో ముఖాముఖిగా చూచి వాక్యం చెప్పాలి. మీరు నేరుగా వాక్యం చూసి చెప్పలేకపోతున్నారంటే, వాళ్ళతో మీకేదో సమస్య ఉన్నట్టు. అర్థమవుతుందా అండి? వాళ్ళ ముఖం చూడ్డానికి మీకు చెల్లటం లేదు అన్నట్టు.
అట్లా అవుద్ది. ప్రసంగం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని వాక్యం చెప్పకూడదు. సాధ్యమైనంత వరకు కళ్ళు తెరవాలి. ఎప్పుడన్నా మూసుకోవచ్చేమో గానీ, ఇక కళ్ళు మూసుకొని ప్రసంగం ఆళ్ళు ఇంటున్నారో, ఏం చేస్తున్నారో చాలా మందికి తెలీదు. వాళ్ళ సోయిలో వాళ్ళుంటారు. మన సోయిలో మనం ఉన్నట్టు ఉండకూడదు. మనం వాక్యం చెప్పినంత సేపు వాళ్ళు మన కంట్రోల్‌లో ఉండాలి. వాళ్ళని మన కంట్రోల్‌లోకి తెచ్చుకొని చక్కగా నింపాలి. మన చేతిలోకి వచ్చిన ఏ బాటిలైనా చక్కగా వాటర్‌తోనో లేక దేనితోనైనా మనం చక్కగా ఫుల్ చేయగలం. నింపగలం గదండీ! మన చేతికి వాళ్ళు రాకుండా మనం ఏం చెప్పినా వినరు. కొన్ని వేల మందున్నా అందరూ పిన్ డ్రాప్ సైలెంట్‌లో వాక్యం చెప్పేటట్టు మనం వాళ్ళని మన వైపుకి చక్కగా మలిచి అప్పుడు వాక్యాన్ని చెప్తే మీరు గంట అనుకున్నది 2 గంటలు చెప్పొచ్చు. సహజంగా 40, 45 మినిట్స్ వర్తమానం మించి చెప్పకూడదు. అంటే కాన్సంట్రేషన్ కోల్పోతారు అని అంటారు గానీ, అది నిజమే. అయితే ఇక్కడ చెప్పే వ్యక్తి చక్కని వాళ్ళకి తెలియని విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు జెప్తా ఉంటే, వాళ్ళకి టైం చూడరు. గడియారం వంక చూడరు వాళ్ళు. ఆ విధంగా మనం వర్తమానం జాగ్రత్త పడాలి, సిద్ధపడాలి. చెప్పేటప్పుడు వ్యక్తి మీద ప్రసంగం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి మీద ప్రసంగం జేయగూడదు మనం. అందరిని దృష్టిలో పెట్టుకొని, అందరికి అనువుగా, అందరికి అనుకూలంగా, విశేషంగా వారందరూ దేవునికి అనుకూలులయ్యేటట్టు మన వర్తమానం వారిలో ఉండాలి. తర్వాత ఎప్పుడు ఎక్కడ వర్తమానం చెప్పినా, ఆ వర్తమానం వాళ్ళలో ప్రింట్ అయిపోవాలి. అన్న మీరు పలానా సారి వచ్చినప్పుడు ఈ వర్తమానం చెప్పారు. మళ్ళీ అదే చెప్తున్నారేంటి? అనేటట్టుగా వాళ్ళకలా గుర్తుండిపోవాలి వర్తమానం ఏదైనా సరే. వర్తమానం చెప్పేటప్పుడు మనకు బైబిలంతా తెలుసన్నట్టు చెప్పకూడదు మళ్ళా. బైబిలంతా తెలుసన్నట్టు చెప్తే సబ్జెక్ట్ ఏమైపోద్ది? ఎక్కడికో వెళ్ళిపోద్ది. కనుక ఏ టాపిక్ ప్రారంభించామో ఆ టాపిక్‌లోని మనం చేయాలి. నేను ఈరోజు మీకు లాస్ట్‌లో ఆహ్, హోమిలెటిక్స్‌లో ఎన్ని రకాల ప్రసంగాలున్నాయో చెప్పాను గదా! తెలుసు కదా! షారోన్ గారు చెప్పారు హోమిలెటిక్స్ ప్రసంగ శాస్త్రం. ఆ పాయింట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ నేను స్లిప్స్ తయారు చేస్తానిక్కడ. స్లిప్స్ తయారు చేసి వాటిని లాటరీ సిస్టమ్ జేస్తాను. మీ ఒక్కొక్కళ్ళ పేరు జెప్పి అది తీస్తాను. అది ఏ పేరు మీదొచ్చిందో ఆ సంబంధించిన ప్రసంగం జేయాలి నెక్స్ట్ వీక్ మీరు. ఇంకిప్పుడొచ్చినోళ్ళు అప్పుడు రారేమో అసలు. అసలు నిజంగా నేను చాలా బాగా నేర్పాలనుకుంటానండి. కానీ మీరే నాకు దూరం అవుతున్నారు సరిగ్గా. అసలు చాలా అసలు ఈ పాటికి బోలెడంత షైన్ అయిపోవాలి మీరు. నిజంగా చాలా బాగా నేర్చుకోవాలి వాక్యాన్ని. అర్థమైందా? కనుక వాక్యం చెప్పేటప్పుడు నేను కాబట్టి చెప్తున్నాననే గర్వం కూడా మనలో ఉండకూడదు. మనము తగ్గి చెప్తా ఉండాలి. ప్రజలను గొప్ప చేస్తూ చెప్తూ ఉండాలి. ప్రభువును మహిమపరుస్తూ చెప్తూ ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనము తగ్గాలి, ప్రజలను హెచ్చించాలి, ప్రభువుకు మహిమ రావాలి. అప్పుడు వాళ్ళని ఎప్పుడైతే మనం అలా చెబుతున్నామో వాళ్ళు మన వరుసలోకి రావటానికి ఇష్టపడతారు. ఆ తర్వాత మన వైపు వాళ్ళు వచ్చిన తర్వాత అంటే మన వర్తమానము చేత వాళ్ళు పట్టబడుతున్నారన్న తర్వాత అప్పుడు మనం ఎంత గట్టిగా హెచ్చరించినా, ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా అప్పుడు వింటారు వాళ్ళు. మొదట్లోనే ఇబ్బంది చేసుకోకూడదు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా. తర్వాత ప్రసంగం చేసేటప్పుడు మనం ఒక చోట స్టాండ్ అయ్యి చేయాలి. అటు ఇటు తిరుగుతూ మైక్ తీసుకొని ఇష్టం వచ్చిన స్టేజ్ అంతా కుప్పిగంతులేసినట్టు చెప్పకూడదు. దేవుని సన్నిధిలో మనం ఒదిగి ఉన్నాం, అణిగి మణిగి ఉన్నాం, విధేయత కలిగి ఉన్నాం అనడానికి సూచన. ఎప్పుడన్నా సందర్భానుసారంగా కొంచెం అటు ఇటు వెళ్ళినా
విశేషంగా మనం ఒక చోట ఉండి చెప్పాలి వాక్యం. ముఖాముఖిగా నేరుగా ప్రజలను చూస్తూ చెప్పాలి. అదే సమయంలో వాళ్ళు వింటున్నారో లేదో చెప్పాలి. మనం ప్రశ్న వేస్తే వాళ్ళు జవాబు ఇచ్చేటట్టుగా తేలిక భాషలో చెప్పాలి. ఎంత మర్మమైన సంగతైనా తేలిక భాషలో అర్థం కావాలి వాళ్ళకి. నాకింత తెలుసు అన్నట్టుగా మనం చెప్పకూడదు. వాళ్ళు తెలుసుకోవాలన్నట్టుగా చెప్పాలి. తర్వాత వాక్యం చెప్పేటప్పుడు మనల్ని వాళ్ళు మెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో వాక్యం చెప్పకూడదు. ప్రజలు మనల్ని మెచ్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో చెప్పకూడదు. తర్వాత శరీరంతో వాక్యం ఎత్తకూడదు. ఆత్మ చేత నింపబడి, ఆత్మ చెప్పమన్న సంగతులే వారికి చెప్పేటట్లుగా ఉండాలి. అర్థమవుతుందండి? మన సంగతులన్నీ ఆధ్యాత్మికంగా ఉండాలి గానీ, శారీరకంగా ఉండకూడదు. మన వర్తమానంలో కూడా డబల్ మీనింగ్ వచ్చేటట్టుగా వర్తమానాలు, ప్రసంగాలు లేక పదజాలం ఉండకూడదు. అర్థమవుతుందండి? చాలామంది మాట్లాడితే డబల్ మీనింగ్ వస్తా ఉంటది ఒక పదానికి. అలా ఉండకూడదు. మనం ఏ పదం చెప్పినా, ఏ మాట చెప్పినా అది పరసంబంధమైనట్టుగా ఉండాలి. ఆ మాట ప్రకారంగా ప్రజలు చేసేటట్టుగా జెప్పాలి. అసలు దైవ మాట వింటున్నప్పుడు వాళ్ళకి భయమేసేటట్టు చెప్పాలి. అంటే అధికారపూర్వకంగా వాక్యం జెప్పాలి. అధికారపూర్వకంగా వాక్యం జెప్పాలి. చాలా పాయింట్స్ చెప్తున్నాను మీరన్నీ రాసుకుంటున్నట్టు కనపట్లే కొందరు రాస్తున్నారు. అధికారపూర్వకంగా జెప్పాలి. అనాథరైజ్డ్‌గా ఏది చెప్పకూడదు. ఆథరైజ్డ్‌గా చెప్పాలి. ఎప్పుడైనా ఒక చట్టం జేసేటప్పుడు దానికి శాసనం ఉండాలి. శాసనాన్ని బట్టి చట్టం చేయాలి. తోచిన విధంగా మనం చెప్పకూడదు, చేయకూడదు. నా నాలుక, నా నోరు, నా ఎముకలేని నాలుక నా ఇష్టం వచ్చినట్టు తిరుగుద్దా అంటే కాదు అది. చాలా జాగ్రత్తగా ఉండాలి విషయాలు. వర్తమానం చెప్పేటప్పుడు ఎదట వాళ్ళు మనల్ని ప్రశ్న వేసినా, ఆ ప్రశ్నకు మనం జవాబు చెప్పేటట్టుగా వర్తమానం ఉండాలి. వర్తమానం చెప్పేటప్పుడు అవతల వాళ్ళకి మనం వాళ్ళు ప్రశ్న అడిగితే మనం చేసిన వర్తమానంలో జవాబు తేటగా చెప్పాలి. అలాంటి వర్తమానాలే సిద్ధపడాలి. అర్థమైందండి? ఏది పడితే అది అనాలోచనగా దేవుని సన్నిధిని పలకడానికి మనం పూనుకోకూడదని జెప్పాడు. ఎప్పుడు చెప్పిన వాక్యం చాలా భారం కలిగి చెప్పేటట్టుగా ఉండాలి. వాక్యం జెప్పేటప్పుడు వేళాకోళంగా, వ్యంగ్యంగా, నవ్వించడానికి, కవ్వించడానికి అన్నట్టు వాక్యం జెప్పకూడదు. ఈ మధ్య ఒక యూట్యూబ్‌లో చూసా. నవ్వించే వాక్యం అంట. నవ్వించే వాక్యం. వాక్యం నవ్వించుద్దా? వాక్యం నవ్వించుద్దా? సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ వాక్యం టు వాక్యమే చెప్పాలి. వాక్యము టు వాక్యమే చెప్పాలి. అర్థమవుతుందండి? వాక్యము టు వాక్యమే చెప్పాలి. కట్టుకథలు, పిట్టకథలు, కల్పించిన కథలు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పకూడదు వర్తమానంలో. ప్రజల్ని నవ్వించాలనే ఉద్దేశంతో ఏ మాట చెప్పకూడదు. మరేం జెప్పాలండి? ప్రజల హృదయాలు మండేటట్టుగా చెప్పాలి వాక్యం జెప్పేటప్పుడు. ప్రజల హృదయాలు మండాలి తప్ప కవ్వించి నవ్వించేటట్టు చెప్పకూడదు. ప్రజల మెప్పు కోరి చెప్పకూడదు. ప్రజల్ని సంతోషపెట్టడం కొరకు చెప్పకూడదు. ఏవండీ ఇవన్నీ చివరి సమయంలో ఉన్నాం కాబట్టి మెళకువలు జెప్తున్నాను. నేను చదివింది చెప్తాలెండి. ఎందుకో చెప్పాలని ప్రేరేపణొచ్చింది చెప్తున్నా.
కనుక మెలకువ కలిగి చెప్పాలి. జాగ్రత్తతో చెప్పాలి. తీయని మాటలు వినియోగించకుండా దేవుని శక్తిని ఉపయోగించి చెప్పాలి. దేవుని శక్తిని ఉపయోగించి చెప్పాలి. ఇంకొక విశేషం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా వర్తమానం చెప్పేటప్పుడు అది మనము పాటించి చాటించాలి. మనము పాటించిన తర్వాతనే చెప్పాలి. ఇది కొంచెం కష్టమేమో గదా! చెప్పడం సులువు, పాటించడం కష్టం. చెప్పడం తేలిక, పాటించడం కష్టం. అయినా మనం పాటించిందే చెప్పాలి. పాటించనిది మనం చెప్పకూడదు. ప్రజల్లో ఉజ్జీవం రావాలి అనంటే, మనం ఏదైతే పాటిస్తున్నామో అది వాళ్ళకి చెప్పాలి. మనం చెయ్యంది చెప్తే మంచిది గాదు. యేసుప్రభు ఏదైతే చేశారో చేయుటకును, బోధించుటకును ఆరంభించిన సంగతంటాడు అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలోనే. ఆయన ఏదైతే చేశారో అదే బోధించారు ప్రభువు. ఆయన పోలికలో మనం కూడా అలాగే ఉండాలి. అర్థమైందండి? తర్వాత ఇతరులు మన ప్రసంగాన్ని ఆక్షేపణ చేసేటట్టుగా ఉండకూడదు. తర్వాత ఇంకొక విషయం. వర్తమానంలో మనకు తెలియని సంగతిని మనం చెప్పకూడదెప్పుడు. తెలిసిన సంగతిని గట్టిగా జెప్పాలి. తెలియని సంగతిని ఎప్పుడు జెప్పకూడదు. తెలియని సంగతిని ఇది నాకు తెలీదు అని దాటవేయొచ్చు. నాకు తెలీదంటే తప్పు గాదు. ఎవరేం చేస్తారు మనల్ని? తెలియని విషయాన్ని జెప్పక్కర్లే. దేవుడు మీకేదైతే తెలియజేశాడో, ఏదైతే బయలుపరిచాడో, ఏదైతే మీ అనుభవంలోనికి వచ్చిందో, అది మాత్రమే మీరు చెప్పాలి. అది మాత్రమే చెప్పాలి. ఏది పడితే అది చెప్పకూడదు. ఈ మధ్య కాలంలో ప్రసంగికులు ఎలా తయారయ్యారంటే, కళ్ళు మూసుకొని బైబిల్ తెరిచి, ఆళ్ళ కళ్ళు తెరవగానే ఒక వచనం కనపడితే ఇక ఆ వచనం. అలాగూ బైబిల్ మూసేయడం, కళ్ళు మూసి తెరవడం, వచనం కనపడితే చెప్పడం. ఒక వరుస, ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక సబ్జెక్టు ఏమీ ఉండదు అందులో. నిజమా కాదా? కళ్ళు మూసి బైబిల్ తెరిచి చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి? సాధ్యమైనంత వరకు ముందే మనం సిద్ధపడితే మంచిది. ఏదైతే సిద్ధపడ్డామో ప్రార్థనాపూర్వకంగా అది చెప్పడం అనేది మంచిది. కానీ మనం ఏం చేస్తామంటే అక్కడ నిలబడిపోయి ఏదో ఒకటి చెప్పేస్తా ఉంటాం. అలా ఏదో ఒకటి చెప్పామనుకోండి, ఆళ్ళకి ఏం చెప్పామో వాళ్ళకర్థం కాదు. తర్వాత మనం ఏం చెప్పామో మనకర్థం కాదు. టైం వేస్ట్ అవుతది తప్ప ఉపయోగం ఏమి ఉండదు. మరొక విషయం, ఎప్పుడైనా మనం వర్తమానం చేసేటప్పుడు మన వర్తమానాన్ని గురించి వింటూ పక్కనున్న వాళ్ళు కామెంట్ చేసుకునేటట్టు ఉండకూడదు వర్తమానం. అర్థమైందండి? మన వర్తమానం కామెంట్ చేసుకునేటట్టుగా ఉండకూడదు. కన్‌ఫ్యూజన్‌లో పెట్టకూడదు వర్తమానం. కన్‌ఫ్యూజన్‌లో ఉంచకూడదు. కామెంట్ చేసేటట్టుగా ఉండకూడదు వర్తమానం. మరెలా ఉండాలి? వర్తమానం ఎప్పుడు క్లారిటీగా ఉండాలి. వర్తమానం ఎప్పుడు ఎలా ఉండాలండి? క్లారిటీగా ఉండాలి. క్లారిటీ ఉండాలి. మెసేజ్‌లో క్లారిటీ ఉండాలి. చాలా ఇంపార్టెంట్. వర్తమానంలో క్లారిటీ ఉండాలి. ఒక విషయాన్ని చెప్తున్నామంటే, ఆ విషయాన్ని ప్రజలకు ఎంచక్కా అర్థమయ్యేటట్టు, వారు ఒక క్లారిటీకి వచ్చేటట్టు ఉండాలి.
ఎందుకంటే మెసేజ్ చేసేటప్పుడు మనం ముందు గుండా కూర్చున్న వాళ్ళు బానే కనపడతారు. కానీ మధ్య నుండి చివరి వరకు ఉన్నవాళ్ళు దాని విషయంలో రకరకాలుగా ఆక్షేపణలు చేస్తా ఉంటారు. అందుకే బైబిల్‌లో ఉన్న సమయం, సందర్భం ఖచ్చితంగా గుర్తించి వాక్యం జెప్పాలి. అర్థమవుతుందండి? ఇవన్నీ జస్ట్ సూచనలు, మెళకువలు. అవునా కాదా? వాక్యం జెప్పేటప్పుడు నేను గాబట్టే చెప్తున్నాను. నాకు దెలిసినంత ఎవరికీ తెలీదు అన్నట్టుగా చెప్పకూడదు. వినేవాళ్ళు అమాయకులు, చెప్పేవాళ్ళు తెలివైనోళ్ళు అన్నట్టు జెప్తా ఉంటారు. కానీ చెప్పేవాడి కంటే వినేవాడికే తెలివితేటలెక్కువుంటాయి. ఆ సంగతి ఎప్పుడు మర్చిపోకండి. ఎందుకంటే చెప్పేవాడికి ఒక వరుసలోనే జెప్తాడు. వినేవాడియి వింటాడు. వాడి సొంత ఆలోచనలు కూడా కొన్నుంటాయి. ఇవన్నీ కలబోసుకుంటే చాలా ఎక్కువుంటాయి. అందుకే మాట్లాడడానికి నిదానించాలి. వినటానికి వేగిరపాటు కలిగుండాలని చెప్పిందందుకే. తర్వాత వాక్యం జెప్పేటప్పుడు ఒకవైపే చూస్తూ జెప్పకూడదు. చాలామంది ఒకవైపే చూస్తా ఉంటారు. ఇటు పురుషుల వైపు జూసారంటే ఇక వాళ్ళ వైపే జెప్తారు. ఇక స్త్రీలెట్లా ఉన్నారో పట్టించుకోరు. ఇంకా స్త్రీల వైపే చూస్తూ చెప్తారు. ఇక పురుషుల్ని పట్టించుకోరు. చూసారా ఇలాంటి బోధకుల్ని? ఏంటి అదే పనిగా అటే చూస్తా ఉంటాడాయన. ఇటు తిప్పడా, ఇటు జెప్పడా, ఇటు తిప్పడా, ఇటు జెప్పడా, ఇటు తిప్పడా, ఇటు జెప్పడా అన్నట్టుగా ఉంటాయి కొంతమందివి. చూసారండి? ఇయన్నీ మీరు గమనించి ఉండుండరు. మేము గమనిస్తా ఉంటాం ప్రతీదీ. చాలా జాగ్రత్త అండి. సాధ్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు అందరి వైపు చూస్తూ, అందరితో మాట్లాడినట్టుండాలి బోధకుని చూపు. ఇంకిలాగు చాలా విషయాలున్నాయి. చాలా విషయాలు. చాలా విషయాలున్నాయి. అంతేకాదు ఒకవేళ మీకేదైనా ఒక డౌట్ బైబిల్ గ్రంథం నుండి వచ్చిందంటే, అది అర్థమయ్యేంత వరకు బైబిల్‌ని స్టడీ చేయండి. అది ఎంత టైం అయినా సరే. అది పగలా, రాత్రా ఎంతైనా. ఆ సమస్యకు జవాబు మీరు తెలుసుకున్న వాళ్ళై ఉండాల. ఆ ప్రశ్నకు జవాబు మీరు తెలుసుకున్న వాళ్ళై ఉండాల. ఇలా చాలా విషయాలున్నాయి. చెప్పుకోవడానికి చాలా విషయాలున్నాయి. ఎక్కడైనా వర్తమానంలో మనం కనబడాలి అనేటటువంటి వర్తమానం ఎప్పుడు చేయకూడదు. ప్రసంగంలో నేను కనపడాలి ప్రసంగం అనే ఆలోచన మనకెప్పుడు రాకూడదు. చాలామంది ప్రసంగం చేసేటప్పుడు తాను కనబడాలన్నట్టుగా చేస్తా ఉంటారు. మీరు గమనించారో లేదో? ఆఖరికి ప్రార్థన చేయమని టైం ఇస్తే ప్రార్థనలో కూడా ప్రసంగం చేసేవాళ్ళున్నారు. ఆళ్ళ ప్రార్థనే ప్రసంగం. ప్రభువా! నువ్వు ఇలా చెప్పావు గదా నాయనా! నువ్వలా చేయమన్నావు గదా ప్రభువా! నేనలా జేస్తున్నాను నాయనా! కొంతమంది అలా చేయటం లేదు నాయనా! ఈ రోజు నుండైనా నేను జేసినట్టు ఆళ్ళు కూడా జేసేటట్టు సహాయం జెయ్యి నాయనా! ఏంటో ప్రార్థనలోనే ప్రసంగం. విన్నారా ఇలాంటివి?
అయ్యో! ఒక్కటేంటండి బాబు! ఈరోజు చాలా విషయాలు చెప్పేస్తాను మీకు. ప్రార్థన అంటే విరిగి నలిగిన హృదయంతో ఎంచక్కా మనకున్న అవసరం చెప్పుకోవాలి గానీ, ఆయన మీద డిమాండ్ చేసినట్టును, లేకపోతే ఎదుటోళ్ళ గురించి ఆయనకి చెప్పినట్టును, లేకపోతే ప్రసంగం ఆయనకి చేసినట్టుగా ఉంటే ఎట్లా? అదే పడి అడుక్కోవాలి గానీ ప్రభువుని, ఆయనకి ప్రసంగం చేసేటట్టుగా చేస్తే ఎట్లా? ప్రభువా! నువ్విలా చెప్పావు గదా నాయనా! ప్రభువా! నువ్వు అలా చెప్పావు గదా నాయనా! అసలు నువ్వు జెప్పినట్టు ఎవరు జెప్పారు నాయనా? ఈ ఆయనకి ప్రసంగం చేయటం ఏంటండి? నాకు చాలా విచిత్రం అనిపిస్తది కొంతమంది వ్యక్తుల్ని. ఏం చేయాలో అర్థం గాదు. నాకు టైముంటే ఖచ్చితంగా దులిపేస్తానులెండి. అందులో ఏం తిరుగులేదు. అవకాశం ఉంటే నేనేం దులుపుకుంటా. ఆళ్ళెంత గొప్పోళ్ళైనా సరే నేను చెప్పేసే వస్తా. ఏదో ఒక రూపంలో జెప్తా. ఆఖరికి నిన్నొకాయన పెద్ద పాస్టర్ గారు ఇక్కడ మీటింగ్ బెట్టాడు. మీటింగ్ బెట్టి బ్రదర్ ఆయనొస్తున్నారండి. సేవకులందరూ కొంచెం సపోర్ట్ జేయండి. ఆ మీటింగ్‌కి అందరూ రండి. సంఘాలందరూ రైట్. ఓకే బ్రదర్ మంచిదే. మీటింగ్ బెడుతున్నారు వస్తున్నారు. పిలిచారు. సరే ఆయన ప్రాంతంలో మీటింగ్ బెడతాం. ఆయన ఆ ప్రాంతంలో వచ్చి ఆయన కోఆపరేట్ జేస్తాడా అడగండి ముందన్నాను. ఆయన ఖాళీ ఉండాలి గదా! ఆయన ఖాళీ ఉన్న తారీఖునే బెడతా. వస్తాడేమో కనుక్కోండని. అంటే ఆయన మీటింగ్ పెడితేనేమో జనాలెళ్ళిపోవాలి. ఆయన ఏరియాలో మీటింగ్ పెడితే ఆయన గాని, ఆయన సంఘం గాని ఎక్కడికెళ్ళొద్దని జెప్తావా? అలాంటోడు బయటికి రాకూడదుగా? మీకర్థమైందండి? ఆయన రాడు. ఆయనందరూ గొప్ప చేయాల. ఆయన దగ్గరికి అందరెళ్ళాలి. ఆయన మాత్రం ఎవరి దగ్గర రాడు. ఆయనకి స్పెషల్ టైమ్ ఇస్తేనే ఆయనొస్తాడు. లేకపోతే రాడు. అలా ఉండకూడదు. సేవకుల్లో ఎప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఎప్పుడు తగ్గించుకొని, లోబడి, విధేయత, నమ్రత, వినయం, ప్రేమ ఎదుటివారి పట్ల ఈ లక్షణాలన్నీ ఆ వ్యక్తిలో ఉండాలి. ఇందాకే జెప్పాను. మనం ఏదైతే చేస్తున్నామో అదే చెప్పేటట్టుగా మనం ఉండాలి. చూస్తున్నాం ఈవేళ చాలామంది చేసే పనేంటంటే మీటింగ్ అక్కడక్కడక్కడ పెట్టడం. ఈ గంపలో ఉన్నోళ్ళకి వలేయటం. మా అయ్యగారు ఇంత చేశారు, అంత చేత్తారని చెప్పడం. ఆళ్ళని తీసుకెళ్ళిపోయి మళ్ళా మా సంఘం ఇంత పెద్ద సంఘం అని చెప్పుకోవడం. నిజంగా మా సంఘం పెద్ద సంఘం అనేవాళ్ళు నిజంగా ఒక అన్యుని దగ్గరికెళ్లి సువార్త చెప్పి మందిరాన్ని నడిపించినోళ్ళు కనపడరు. ఈళ్ళు కష్టపడి ఇలా చేస్తేనేమో ఆళ్ళు అంబక్కులు చేసి ఈళ్ళని అందులోకి లాక్కుపోయేయటం కోసం అక్కడక్కడ మీటింగ్‌లు పెడతా ఉంటారీళ్ళు. అయి ఎంతవరకు రైటు? సరేలెండి నాకెందుకులే గాని ఒక విషయం మాత్రం చెప్తున్నా. ఈరోజు మన జీవితంలో వాక్యం చెప్పాలి అని అనుకున్నప్పుడు మన ప్రభువునే ఒక గురి కలిగిన వారని. కొంతమందుంటారు ఇమిటేషన్ జేస్తారు. అసలు ఎవ్వరిని ఇమిటేట్ చేయకూడదండి వర్తమానం. నీవు నీవులాగా వర్తమానం చెప్పాలి. ఒకవేళ వర్తమానం వారి దగ్గర నేర్చుకుని పాయింట్స్ చక్కగా చెప్పొచ్చు తప్పు కాదు. కానీ ఆయన చేతులూపినట్టు నువ్వు చేతులూపడం, ఆయన కాళ్ళెత్తినట్టు నువ్వు కాళ్ళెత్తడం, ఆయన కళ్ళు తిప్పినట్టు నువ్వు కళ్ళు తిప్పడం. ఏవండీ? ఇవన్నీ జేయగూడదు. ఇమిటేషన్ ఉంటది. కొంతమంది రూమ్ నిండా ఫోటోలు పెట్టుకొని, అయన్నీ పట్లు పడతా ఉంటారు. తెలుసా మీకది? ఇన్నారా ఎప్పుడైనా? ఇమిటేట్ చేయడం కోసం. లేకపోతే మాట్లాడితే ఆళ్ళ ప్రసంగాలు పెట్టేసుకొని ఆళ్ళలాగే మాట్లాడాలనుకోవడం. వాళ్ళలాగానే మాట్లాడితే మంచిది అన్నట్టుగా ఇవాళ చాలామందున్నారు. ఇమిటేషన్ అనేది వర్తమానికునికి పనికిరాదు. నీవు నీవులాగా బ్రతకాలి. నేను నేనులాగా బ్రతకాలి. దేవుడు నీకే భారం ఇచ్చాడో ఆ భారం చొప్పున వాక్యం జెప్పాలి. అంతేగాని ఎట్లా పడితే అలాగా ఇతరులను జూసి ఏదో పులిని జూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉండకూడదని ఒక సామెత ఉన్నట్టుందిగా. నిన్ను నిన్నుగా దేవుడు వాడుకోవాల. ఎవరినో జూసి వాళ్ళని ఇమిటేషన్ జేసి ఆయనలాగా మాట్లాడటం, ఈయనలాగా మాట్లాడమని ఎవరు జెప్పారు?
అర్థమవుతుందా అండి? కనుక ఒకరిని పోలి ఒకరు మాట్లాడక్కర్లేదు. ఒకరి పదాలు ఒకళ్ళు ఉపయోగించక్కర్లేదు. ఒక వరుస అర్థం కానప్పుడు ఆ వరుసను తీసుకోవచ్చు. దానికి ప్రభువు మీద ఆనుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ వర్తమానాన్ని సిద్ధపడి మీరు జెప్పాలి. అంతేగాని ఎట్లా పడితే అలాగుంటే ఎలా కుదురుతది? అది కరెక్ట్ కాదు. సరేనా? ఇలా ఎన్నో విషయాలు దాదాపు 50 నిమిషాలు చెప్పుకున్నట్టున్నాం అనుకుంటున్నాను. ఒక వర్తమానికుడు ఒక ప్రసంగం చేసి సోదరి గాని, సహోదరుడు గాని, సోదరి ఎప్పుడు గూడా వాక్యం చెప్పేటప్పుడు గాని, మందిరంలో ఉన్నప్పుడు గాని, సహవాసంలో ఉన్నప్పుడు గాని, తలపైన ముసుగు మాత్రం మర్చిపోకూడదు. జారకుండా కాపాడుకోవాలి. ప్రసంగం చేసేటప్పుడు అవసరమైతే ముసుగుకి పిన్నులు కూడా పెట్టుకోవాలి. పిన్నులు కూడా పెట్టుకోవాలి. అర్థమైందండి? పిన్స్ కూడా పెట్టుకొని అవసరమైతే సగం పెట్టుకోకూడదు మళ్ళా. ఇది కొత్త స్టైల్ కొంతమంది. సగం పెట్టుకుంటారు. పూర్తిగా వేసుకోరు. పూర్తిగా వేసుకుంటే మెడలో ఉన్నాయని కనపడవు. జడలో ఉన్నాయని కనపడవు. నిజమండి. ఈవేళంతా నేను చాలా అబ్జర్వ్ చేస్తాను ప్రతి మనిషిని తెలుసా మీకు? మన ప్రభువు కనబడాలి. సోదరీలు ఏమనుకోకండి. వాస్తవాలు చెప్తున్నా. కనుక చాలా జాగ్రత్తగా దేవుని ఎదుట ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని కూడా వాక్యం చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎన్నో విషయాల్లో జాగ్రత్తగా పడితేనే మన వర్తమానం ఫలిస్తుంది. మనలో ఎక్కడ మైనస్ ఉన్నా మనం చెప్పిన వర్తమానం పనిచేయదు. అందుకే ఫలించేటట్టుగా మన వర్తమానం ఉండాలంటే ముందు మనం పాటించి చాటించాలి. రైట్. రండి మనం చదువుకున్న వచనం దగ్గరకొద్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు అన్నాడు గదా! మనము ఆయన ద్వారా జీవించున్నట్లు అంటే మనం చనిపోయిన స్థితిలో ఉన్నామనా? జీవించున్నట్లు అంటే బ్రతకలేని స్థితిలో ఉన్నామనే గదా! యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం ఏం గావాలి? జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము జీవించాలి. ఆయన ద్వారా జీవించున్నట్లు ఆయన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన గూడా వచ్చేయమన్నారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆయనొచ్చేయమన్నారు. 10వ వచనం. 10, 10. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అన్నాడు. కనుక జీవము కలగాలని ఆయనొచ్చారు. మనము జీవించాలని ఆయన కుమారుని ఈ లోకానికి పంపాడు. మనము జీవించాలంటే మనము జీవిస్తున్నాం గానీ, ఒకప్పుడు మనమెవరం? ఎఫెసు పత్రిక 2:1 ప్రకారంగా పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినవారు. అవునా? కాదా? కనుక ఏ ఒక్కరైనా పాపం చేసినా, అపరాధం చేసినా వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారని అర్థం. ఈ చచ్చిన స్థితిలో ఉన్న వారిని జీవింపచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరు సచ్చినోళ్ళు? క్రియలు సరిగా లేనివాళ్ళు. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయమని ప్రకటన గ్రంథంలో చాలా తేటగా స్పష్టంగా చెప్పాడు. 7 సంఘాలలో ఉన్న సంఘం
సార్దీస్‌లో ఉన్న సంఘానికి. 3వ అధ్యాయం మొదటి వచనం. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే అన్నాడు. సార్దీస్ సంఘం ఎలా ఉంది? జీవించుచున్నారన్న పేరున్నది గాని అది మృతమైందిగా ఉంది. ఇంకా మనుషుడు ఎలా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనుషుడు ఎలా ఉన్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో సుఖభోగములయందు బ్రతుకుచుండియు, సుఖభోగములందు వాంఛ కలిగి బ్రతుకుచుండియు చచ్చినదయుండునన్నాడు. సుఖభోగాలు కలిగిన వాళ్ళు ఆ! వాటి యందు వాంఛ కలిగిన వాళ్ళు బ్రతుకుచుండినా చచ్చినోళ్ళన్నాడు. అంటే ఎవరైతే సుఖాలను కోరుకుంటారో వారు దేవుని దృష్టిలో ఎవరు? చచ్చినోళ్ళనమాట. కనుక ఇలాంటోళ్ళందరూ బ్రతికించాలని యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. ఇది మొదటి మాట. ఇది మొదటి మాట. అవునండి. మొదటి మాట. ఏంటి మొదటి మాట? మనం ఆయన ద్వారా జీవించున్నట్లు. మరి ఆయన ద్వారా మనలను జీవింపజేశాడా? జీవిస్తున్నారా? చనిపోయిన స్థితిలో ఉన్నారా? కొంచెం చెప్పండి. ఏ స్థితిలో ఉన్నారు? జీవిస్తున్నారా? చనిపోయిన స్థితిలో ఉన్నారు? జీవిస్తూ ఉన్నారు. ఈ జీవించే ప్రతివారు ఎవరి కోసం జీవించాలి? జీవమిచ్చిన, జీవింపజేస్తున్న ఆయన కొరకు జీవించాలా? మన కొరకు మనం జీవించాలా? మన కుటుంబం కొరకు జీవించాలా? గవర్నమెంట్ ప్రభుత్వం కొరకు జీవించాలా? చాలా సార్లు మన కొరకు మనము జీవిస్తాం. కుటుంబం కొరకు మనం జీవిస్తాం గదా! అసలు మనం ఎవరి కొరకు జీవించాలి? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఏమనుంది? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు అన్నాడు. జీవించు వారికి మీదట. ఎందుకంటే జీవింపజేసిందెవరు? ప్రభువే. ఇప్పుడు ఆయన మనలను జీవింపజేశాడు గనక జీవించే జీవితం ఎవరికివ్వాలి? ఏమండి? మన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేవటాన్ని బట్టే గదా! మనము జీవించగలిగాం. అవునా గదా! ఇప్పుడు మనం ఎవరి కోసం జీవించాలి? మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఇప్పుడు మన కొరకు మనం జీవించకూడదు. ఒకప్పుడు మన కొరకు మనం జీవించాం. జీవించాం గానీ చచ్చిన స్థితిలోనే ఉన్నట్టుగా ఉన్నాం. ఈ చచ్చినోళ్ళని యేసుక్రీస్తు ద్వారా బ్రతికించడానికి, జీవింపజేయడానికి తండ్రి తన కుమారుని లోకానికి పంపాడు. అందుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, యేసు ప్రభు మనలను జీవింపజేసిన కారణాన్ని బట్టి జీవించే మనం, మన కొరకు జీవించకూడదు. మన కొరకు మనము జీవించుచూ ఉన్నాము అంటే, మనం పెద్ద తప్పు చేసినోళ్ళమే అవుతాం. మన కొరకు మనం జీవించకూడదు. ప్రభు కొరకు మనము జీవించాలి. చూడండి ఒక ఆయన అనుభవాన్ని గలతీలకు రాసిన పత్రిక. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం తీశారా బైబిల్ వచనం తీశారా? తప్పనిసరిగా చూడండి. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇది ఎలా జీవించాలండి? ఎవరి యందు జీవించాలి? ఎవరి కొరకు జీవించాలి? క్రీస్తునందే జీవించువాడను నేను కాను. క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడే, ఆ దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. విశ్వాసము వలన జీవించాలి. ఈరోజు విశ్వాసుల్లో విశ్వాసం ఉందా? పాలకూరలో పాలు లేనట్టు, నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు విశ్వాసులలో విశ్వాసం కూడా కనపడటంలే. దేవుని మీద ఆనుకునే వాళ్ళు తక్కువండి. పైకేమో దేవుడు దేవుడు అంటారు కానీ వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తూనే ఉంటారు. పైకి దేవుడు అంటానే ఉంటారు. నిజంగా దేవుని మీద ఆనుకునే వాళ్ళు కనపడటంలే. అలా దేవుని మీద ఆనుకునే వాళ్ళందరిని ఒక చోట సమకూర్చి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని అనిపిస్తది. కానీ మనవాళ్ళు అలాగుండరుగా. అలా సహవాసం చేయరుగా. కాబట్టి దయచేసి ఆ విధంగా మనం ఉండొద్దు. ఇప్పుడు చెప్పండి. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇకను జీవించువాడను నేను కాను అని ఒక కమిట్మెంట్‌కొచ్చి జీవించేవాడు నా కొరకు కాదు, నా నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను అని చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఎవరి కోసం జీవిస్తున్నారు? ఏవండి? మా పిల్లల కోసం జీవిస్తున్నామండి అంటారు. మా పిల్లల కోసం జీవిస్తున్నామండి అంటారు. భార్యని అడిగితే నా భర్త కోసం అండి. పాపం ఏం వండుకుంటాడు, ఏం తింటాడో చేత కాదండి వంట. ఆయన కోసం బతుకుతున్నానండి అంటది భార్య. పిచ్చిదండి నేను లేకపోతే ఏమైపోద్దోనని ఆమె కోసం నేను బతకాల్సొస్తుందండి. నేను బతికినంత కాలం బాగుండు. తర్వాత ఆమె జీవితం ఎట్టా ఉంటదో తెలీదండి. నిజమా? కాదా? పిల్లల్నడిగితే వాళ్ళేమంటారు? పిల్లల్నడిగితే వాళ్ళేమంటారు? మా అమ్మానాన్నోళ్ళు ఎలాగో పెంచారు మమ్మల్ని. కొంచెం వాళ్ళని బాగా చూసుకోవటం కోసమే మేము బతుకుతున్నామండి. లేకపోతే మేము కూడా అంటే వాళ్ళ కోసం వీళ్ళు, వీళ్ళ కోసం వాళ్ళు. మనుషుడి కోసం భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కోసం పిల్లలు జీవిస్తున్నారు తప్ప, నిజంగా జీవాన్నిచ్చి, నిత్య నరకము నుండి తప్పించి, నిత్య జీవాన్నిచ్చిన దేవుని కొరకు ఎవరు జీవిస్తున్నారు? ఎవరు జీవిస్తున్నారండి? దేవుని కొరకు జీవిస్తున్నారు. అంతటి భారం ఈరోజు విశ్వాసులకుందంటారా? ఇంత వాక్యం నేర్చుకున్న మీకుందంటారా? సంవత్సరం పొడుగున తరగతులకు వచ్చిన మీరు, ఇక జీవించేది నా కోసం కాదు, జీవించేది దేవుని కోసమనే ఒక తీర్మానం అంటూ ఉందంటారా? జీవించే జీవితం మన కోసం కాదు. దేవుని కొరకు జీవించాలి. అది పౌరుషం కలిగి. దేవుని కొరకు జీవించే జీవితం మంచిది. అలా జీవిస్తే ప్రభువు ఏం చేస్తాడో చెప్పనా? ఒకటి మనం ఆయన ద్వారా జీవించున్నట్లు మన కొరకు మృతి పొందాడు. ఆ కృతజ్ఞత మనలో ఉండి, మనము ఆయన కొరకు జీవిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నాను తనతో కూడా జీవించు నిమిత్తం
ఆయన మన కొరకు మృతి పొందాను. తనతో కూడా జీవించు నిమిత్తం. ఒకానొక దినాన మనం ఎవరితో కూడా జీవిస్తాం? భర్త కోసం భార్య జీవించింది గదా! భార్య భర్త కోసం జీవించింది గాబట్టి, ఎల్లకాలం తనతో జీవించగలదా? భర్త భార్య కోసమే బతికాడు గదా! ఎల్లకాలం ఆమెతో బ్రతకగలడా? జరిగే పనేనా? కానీ ఏ ప్రభువైతే మనలను జీవింపజేశాడో ఆయన కొరకు మనము జీవిస్తే ఆయనతో కూడా, తనతో కూడా జీవించు నిమిత్తం, తనతో కూడా ఇది లాంగ్ లైఫ్, ఎటర్నల్ లైఫ్ అని చెప్పొచ్చు. తనతో కూడా జీవిస్తాం. ఎంత గొప్ప మాటండి. తనతో కూడా మనము జీవించే జీవితం ఎంత గొప్ప జీవితమండి. అసలు ప్రభువుకున్న ఆలోచన ఏంటంటే తనతో కూడా మనము జీవించాలని. దాన్ని సదాకాలం అన్నారు, తరతరాలు అన్నారు, యుగయుగాలు అన్నారు, జగజగాలు అన్నారు, సర్వకాలం అన్నారు. చాలా పేర్లున్నాయండి. కనుక తనతో కూడా జీవించాలని చచ్చిన మనలను బ్రతికించాడు. బ్రతికించబడిన మనం బ్రతికినంత కాలం ఆయన కొరకు బ్రతకాలి. ఆయన కొరకు జీవించాలి. అలాంటి కమిట్మెంట్ కలిగిన వాడు పౌలొక్కడే కనపడ్డాడు. జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. వాహ్! ఈ అనుభవం నిజంగా మనకొస్తే ఎంత బాగుండండి. ఇలాంటి శ్రేష్టమైన అనుభవానికొస్తే ఎంత బాగుంటుందండి లైఫు. అవునా కాదా? మరి ఇలాంటి జీవితం మనకెప్పుడొచ్చుద్ది జెప్పండి? ఇప్పటికే టైం చాలా వేస్ట్ అయిపోయింది జీవితంలో. దేవుని కొరకు ఏమీ చేయలేకపోయాం. చేశారా ఏమైనా దేవుని కొరకు? భారం కలిగి, ఆత్మల పట్ల భారం కలిగి, నన్ను ప్రభువు జీవింప చేస్తున్నాడు అని మనం సంతోషంతో మనలను మనం జీవించడానికే జూసుకుంటున్నాం తప్ప, అది సుఖంగాను, ఆరోగ్యంగాను, క్షేమంగాను, లాభకరంగాను, సంతోషంగాను ఉండాలనుకుంటున్నామే తప్ప, దేవుని కొరకు మనం ఏం జేశామండి? క్రీస్తే నాయందు జీవిస్తున్నాడని మనము గడప దాటి బయటకు వెళ్లి ప్రభువును గూర్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరత లేదా? సువార్తకు రండంటే సవాలక్ష సాకులు చెప్తా ఉంటారు. వెళ్దాం రండి, ప్రభువుని పరిచయం చేద్దాం. సువార్త భారంతో భుజాన వేసుకొని వెళ్దాం రండి అనంటే, మాకు బోలెడన్ని పనులున్నాయండి అని సొంత పనుల మీద ధ్యాస ఉంచి, దైవ కార్యాల మీద లక్ష్యం లేకుండా, లేదంటే ఎండ, కొండ, వాన, చలి ఇవి చెప్పడం. ఏవండీ? అలా అనుకుంటే మన ప్రక్కనున్న ఆత్మలే నరకానికెళ్ళిపోతా ఉంటారు. వారిని గురించి దేవునికి మనం లెక్క చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా అండి? చెప్పాల్సిన బాధ్యత ఉందండి. ప్రభువు ప్రేమించి మనల్ని రక్షించింది ఎందుకంటే, మనం మరొకరిని రక్షణలోనికి నడిపించాలని. ఆ విధంగా మన జీవితాన్ని మనం ఖచ్చితంగా కొనసాగించాలి. మనం ఒక ఉపకారాన్ని పొందాం. మరొకరికి ఉపకారం చేయాలి. మన సంగతులు కాపీ కొట్టి వేరే వాళ్ళు ఉపకారం చేయాలని ఆళ్ళు చెప్తున్నారు తప్ప, ఆయన ద్వారా ఉపకారం పొందిన మనం మాత్రం ఎవ్వరికీ ఉపకారం చేయటం లేదు. ఆయన చేసిన ఉపకారం ఎంత గొప్పదో ఎఫెసీ పత్రిక 2:6లో ఉంటది ఆయన చేసిన ఉపకారం మనకి. కనుక మనం కూడా ఇతరులకు ఉపకారం చేయాలి. ఆయనను పరిచయం చేసి ఉపకారం చేయాలి. ఇదిగో నన్ను జీవింపజేశాడు ఒకానొక దినాన. ఆయన నన్ను జీవింపజేశాడు. నేను ఆయన కోసం జీవిస్తున్నా. ఆయన కోసం జీవిస్తే ఆయనతో కూడా సదాకాలం జీవిస్తా. అంతే. 3 మాటలు. చెప్పానండి? ఎన్ని మాటలు చెప్పానండి? ఇలా ఉండాలా వర్తమానం. 3 మాటల వర్తమానం అంటే ఇలాగుండాలి.
ఈరోజు 3 ముక్కల వర్తమానమేగా మనందరం జెప్పేది. అర్థమైందండి? 3 ముక్కలంటే ఎలా ఉన్నాయో? మనం ఆయన ద్వారా జీవించినట్టు తన కుమారుని పంపాడు. ఇప్పుడు ఆయన మనల్ని జీవింపజేశాడు. ఇప్పుడు మనం ఎవరి కోసం జీవించాలి? ఆయన కోసం జీవించాలి. ఆయన కోసం జీవిస్తే ఆయన రేపు మనకిచ్చే ప్రతిఫలం ఏంటి? ఆయనతో కూడా జీవిస్తాం. మరణిస్తాం గాదు. అగ్నిగంధకాలతో మండుగుండంలో కాలుతామని గాదు. ఆయనతో కూడా జీవిస్తాం. ఆయన మహిమలో ఉంటే మహిమలో. ఆయన ఎక్కడుంటే అక్కడ. ఆయనతో కూడా జీవిస్తాం. 3 మాటలు. కనుక మన జీవితంలో ఆయనతో కూడా జీవించే అనుభవాలు మనం కలిగుండాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి వందనాలు. మేము ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉండగా క్రీస్తు యేసు ద్వారా బ్రతికించారు. ఆయన మా కొరకు మరణించి తిరిగి లేచి మాకు జీవమిచ్చారు. జీవించు వారం ఇక మీదట మా కోసం కాదు. మా నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ప్రభువు కొరకే బ్రతకాలి, జీవించాలి. అలా జీవించుట వలన సదాకాలం ప్రభువుతో జీవించే భాగ్యం మాకు సిద్ధం చేశారు. స్తోత్రం. విన్న సంగతులు అందరి హృదయంలో ఫలింపజేసి ప్రతివారు మీ కొరకు జీవించున్నట్లు సిద్ధపరచమని తోడై ఉంటారని కోరుచు. మా ప్రియులు కూడా ఈ సమయంలో కొన్ని విషయాలు మాట్లాడనై ఉంటుండగా మా ప్రభువా వారిని కూడా బలపరచి, స్థిరపరచి, సిద్ధపరచమని కోరుచు. యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్.